ఉండే వాతావరణం ఇక్కడలా ఉండదు కదా. వాళ్ళందర్నీ తట్టుకోవాలి, ఆ కాలేజ్లో చదువుకోవాలి. అదంతా జరిగే పని కాదు. అందుకే ముందు జాగ్రత్తగా ఎప్పటికైనా సరే మళ్ళీ ఇక్కడికే రావాల్సి వస్తుందని పని మనిషి అలవాటు పోకుండా కాపాడుకుంటూ వస్తుంది. పప్పు పప్పు అయిపోతుంది. ఏంటి? ఏం లేదు, పానీపూరిలో ఉన్న పప్పు తడైపోతుంది. తొందరగా తినేయండి. తినండి, తొందరగా తినండి. తినండి యువరాణి గారు. ఇప్పుడు తెలుస్తుంది నీకు ఈ యువరాణులో ఈ ఊరు ఈ లెక్క. తినండి యువరాణి గారు. మంట అయ్యో మంట. మంట అంటున్నావేంటి? బాగానే ఉందిగా. అది కాదు యువరాణి గారు, అమ్మగారు వాళ్ళకి లేని కారం మీకు మాత్రం ఎలా వచ్చింది? అవును, బాగుంటే బాగుందని చెప్తాం కదా. మాకు లేని కారం నీకెందుకు వస్తుంది? ఓ, ఒకవేళ దాంట్లో పచ్చిమిర్చి వచ్చిందేమో. తీసుకొని తిని చూడండి యువరాణి గారు, మంట తగ్గిపోతుంది. నాకొద్దు, నాకొద్దు. ఆనండి, ఆనండి, తినండి. ప్రతిదానికి తనతో పోటీ పడ్డం, తనతో గొడవ పడ్డం పద్ధతి కాదు. ఈ విషయంలో మాత్రం నువ్వు నాకు సజెషన్స్ ఇవ్వద్దు. నాకు నచ్చదు. నాకు అదంటే పడదు 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 అంతే. సరే, తను నీ రేంజ్ కాదనే కదా నీ ఫీలింగ్. మరి నీ రేంజ్ కాదనుకున్నప్పుడు తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి చెప్పు? మనతో కలిసి చదివే స్థాయి కాదు, మనతో కలిసి తిరిగే స్థాయి కాదు అని అంటున్నావు. తన గురించి ఆలోచించే స్థాయి కూడా నీది కాదని అనుకోవచ్చు కదా. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు, తను ప్రశాంతంగా ఉంటుంది. తన దారిని తన్ని వదిలేస్తే తన చదివేది తను చదువుకుంటుంది. ఏమో రేపు తను ఏ స్థాయికి వస్తుందో ఎవరికి తెలుసు. నువ్విలా దాన్ని సపోర్ట్ చేయటం నాకేం నచ్చలేదు. నేను సపోర్ట్ చేయడం లేదు నిషా. తను చాలా మంచి అమ్మాయి. తన జోలికి వెళ్లాల్సిన అవసరం అంత లేదు. తన వల్ల నీకు ఎలాంటి నష్టం లేదని చెప్తున్నాను కదా. కానీ నాకలా అనిపించట్లేదు. ఎనిమి అనుకుని చూస్తే ఎనిమిలాగే కనిపిస్తుంది. ఒక్కోసారి ఫ్రెండ్షిప్ చేసి చూడు, నీ ఫ్రెండ్స్ అందరిలోకి తనే బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. తనది నీ రేంజ్ కాదని అంటావా? అలాంటప్పుడు తన గురించి పూర్తిగా ఆలోచించడమే మానేసి. ఒకసారి దీని మీద సైన్ చేయమా? ఇక్కడ సైన్ చేయాలా? ఇది మనం కొత్తగా కొన్ని కంట్రీస్ కి పర్మిషన్ కోసం అప్లై చేసిన ఫైల్ మో. ఇది మనం రేపు పంపించాలి. అంటే మన సంస్థని మెల్లమెల్లగా విదేశాలకు కూడా విస్తరిస్తున్నామన్నమాట. ఇండియా వరకే అంటే పెద్దగా వర్కౌట్ కాదు మో. నియర్ బై ఏషియన్ కంట్రీస్ కి కూడా మన ఫ్లైట్ స్టార్ట్ అయితే బిజినెస్ పరంగా మనం ఇంప్రూవ్ అవుతాం. మా బావ తెలివితేటలు చూడొత్తా. అందరూ ఉన్న చోట ఉంటే చాలే అనుకుంటారు. మా బావ ఎక్కడికెక్కడికో వెళ్ళాలనుకుంటాడు. బావగారు, దండం పెడతాను. అమ్మకి క్షమాపణ చెప్తావా లేదా అది చెప్పు. చూడు, అరుణ్ బాబు గారు, జ్యూస్ తీసుకోండి.
వాట్ ఎవరు? చూసి తీసుకోండి బావగారు. ఏంటే మా బావని పట్టుకుని బావగారంటున్నావేంటి? పని మనిషివి పని మనిషిలా ఉండాలి. ఆయన్ని పట్టుకుని బావ అంటావా? ఎంత ధైర్యమే నీకు? ఏయ్ చామంతి, ఒళ్ళెలా ఉంది? నా కొడుకుని పట్టుకుని బావగారు అంటావా? మాట్లాడవేంటి? అమ్మకి సారీ చెప్పక తప్పేలా లేదు. ఏదో ఒకటి చేసి సారీ చెప్పాలి. నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? నా కొడుకుని పట్టుకుని బావగారు అని పిలుస్తావా? ఏమనుకుంటావే నీ గురించి? అసలు ఇదంతా మావయ్య వల్లే అత్తయ్య. వద్దంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు.